ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినం యొక్క వాగ్దానము, సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించునుగాక. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవునికి ఉన్నటువంటి పేరు సమాధానమునకు కర్త. అసమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన సమాధానం కలగజేయువాడిగా ఉన్నాడు. ఈరోజు అనేక కుటుంబములలో మనం చూస్తున్నాము, సమాధానము లేదు. తల్లిదండ్రుల మధ్య సమాధానము లేదు, బిడ్డల మధ్య సమాధానము లేదు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానము లేదు, బంధువుల మధ్య, సమాజము మధ్య సమాధానము లేదు. మనం చూస్తున్నాం, లోకంలో రాజకీయ నాయకులను కూడా మనం చూస్తున్నాము, సమాధానము లేనటువంటి రాజకీయాలు. అంతేకాకుండా దేశముల రాష్ట్రముల యొక్క పరిస్థితులు, ఆయా దేశములను మనం చూసినట్లయితే సమాధానము లేనటువంటి పరిపాలనలు జరుగుచున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమాధానము లేకుండా అసమాధానము కలగజేయవాడు సాతాను. అసమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతాను యొక్క ఏలుబడి, సాతాను యొక్క అధికారము, సాతాను యొక్క ఆధిపత్యము అక్కడ ఉంటుంది. ఆ కారణమును బట్టి ఆ కుటుంబములలో కానీ, సంఘములలో కానీ, సమాజములో కానీ సమాధానం అనేది లేకుండా ఉంటుంది. సమాధానము కలగజేయవాడు ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన చలవిస్తున్నాడు. సమాధానకర్త మన దేవునికి ఉన్నటువంటి పేరు సమాధానమునకు కర్త, అనగా సమాధానమునకు మూల కారకుడు ఆయనే. ఆయన వలననే మనకు సమాధానము కలుగుతుంది. ఈ లోకంలో ఎవరూ కూడా మనకు సమాధానమును ఇవ్వలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో నీ పరిస్థితులను బట్టి నీకు సమాధానము లేదా? నీ ఆర్థిక పరిస్థితులను బట్టి సమాధానం లేకపోవచ్చును. నీ శరీరం యొక్క బలహీనత నీకు అసమాధానాన్ని కలిగించవచ్చును. నీ బిడ్డలు నీ మాటలు వినకపోవుట, నీ బిడ్డలు నీతో ఏకీభవించకపోవుట, ఇదంతా కూడా ఒక అసమాధానముగా ఉండి ఉండవచ్చును. కానీ భయపడక, సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు నీ ముందున్నాడు. ఆయన వైపు చూసి ఆయన పాదములు పట్టి ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో సమాధానమును కలగజేస్తాడు. అపోస్తులైన పౌలు మరొక వాక్యమును ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండునుగాక. రోమా 15వ అధ్యాయము 33వ వచనం. మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. ఆయన మనకందరికీ తోడయుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడుచున్నావేమో. ఈ సమాధానమునకు కర్త నీకు తోడుగా ఉంటున్నాడు. సమాధానమునకు అధిపతి నీకు తోడుగా నేడు వస్తున్నాడు, నీ వెంబడి వస్తున్నాడు. దయచేసి నువ్వు భయపడక ప్రార్థన చేయి. నీకు సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. తప్పక ఆయన వైపు చూడు. నేడే నీ జీవితంలో సమాధానాన్ని కలగజేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల జీవితంలో సమాధానమును కలగజేయండి. ఏ విషయంలో అయితే వారికి సమాధానము లేదు, ఎటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్ళుచున్నారో ఆ సమాధానంతో వారిని నాయనా కృంగిస్తున్నదో, దేవా నీకు స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో అసమాధానాన్ని, అశాంతిని తొలగించి నెమ్మది గల జీవితం, సమాధానము గల జీవితం, నివిచే ఐక్యత, సహాయము నీ బిడ్డలకు అనుగ్రహించి ఈ బిడ్డల ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.